వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది చేరవచ్చినటువంటి సంఘానికి, పరిశుద్ధులకు, సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా వందనాలు చెల్లిస్తున్నాను. ఎప్పుడైనా సరే ఒక కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, రాజ్యంలో కానీ నడిపించేవారు లేనప్పుడు నడిపింపబడే ప్రజలు మార్గం తప్పిపోతారు. అది చరిత్రలో మనం అనేక సార్లు మనం చూస్తాము. అయితే ప్రత్యేకించి ఇశ్రాయేల్ ప్రజలు, దేవుడు ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్న తర్వాత వారిని ఐగుప్తు నుంచి రప్పించిన తర్వాత, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత, దేవుని ప్రజలుగా కొనసాగిన తర్వాత భక్తిహీనతను, మొదటి తరం వారు భక్తిహీనతను ప్రదర్శించి ఏం చేయబడ్డారు? అరణ్యంలో రాలిపోబడ్డారు. మరో తరం, అరణ్యంలో పుట్టుకొచ్చిన తరానికి మోషే, యెహోషువలు మళ్ళీ వారిని భక్తి మార్గంలో నడిపించిన కారణాన ఏం జరిగింది అని అంటే, వారు భక్తిని కొంత మట్టుకి కనపరిచారు. మోషే, యెహోషువలో వారి నాయకత్వం ముగింపబడిన తర్వాత ఏమైంది అని అంటే, మనం ఆలోచన చేస్తాం గతంలో కూడా, యెహోవా దేవుని యొక్క కార్యక్రమాలు తెలియని ప్రజలు వచ్చారనమాట న్యాయాధిపతుల గ్రంథంలో. కనుక నాయకులు లేరు, యెహోషువ లేడు, మోషే లేడు. ఇంకా రాజులు ఏర్పాటు చేయబడ్డారు. అప్పటికంటే ఆ రాజులు ఏర్పాటు చేయబడ్డా, దేవుడే వారికి రాజు ఉన్నాడు. వాస్తవానికి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో, 7వ వచనంలో యెహోషువ మృతుని గురించి మాట్లాడుతూ, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో, యెహోషువ దినములన్నిటను, యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చింది. బానే ఉంది. కానీ ఏమైంది? 10వ వచనంలో 8 చదువుదాము. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరములు వయస్సు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులలోనున్న తిమ్నత్సెరహులో జనులు అతన్ని పాతిపెట్టింది. అయిపోయింది. యెహోషువ కాలం అయిపోయింది. అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది అని చెప్పిన తర్వాత 10వ వచనంలో, ఆ తరుము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను, అదన్నమాట, ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా అంటే ఏమయ్యారనమాట? దేవుడు అబ్రహాం సంతతిని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు నుంచి ఆశ్చర్యంగా ఎర్ర సముద్రం పాయలు చేసి 40 సంవత్సరాలు వారిని నడిపించి, వారికి సమస్తాన్ని అనుగ్రహించి, ఆకాశం మన్నాను కురిపించి అన్నీ ఏమైపోయాయి అనమాట. మనుషులు ఏమైపోయారు? గతించిపోయారు. ఎవరు మిగల్లా? దేవుడు శేషాన్ని పెట్టుకుంటాడు, ఆ మనుషులను లేపుతూ ఉంటాడు తన కొరకు. అలాంటి పరిస్థితులు అనమాట. మనుషులు చెడిపోయారు. యెహోవా కార్యములో, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనా ఎరగని తరం ఒకటి పుట్టగా, అంటే ఎలాంటి తరం పుట్టిందంటే, దేవుడు ఏం చేశాడో మనుషులు ఎరగని పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుక న్యాయాధిపతులు మొత్తం మనం చూసినప్పుడు దేవుడు ఒక వారు పాపం చేయడం మానేలేదు అనమాట. ఒకసారి చదివేస్తే న్యాయాధిపతులు 2:16 నుంచి, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక, విన్నారా? ఆయన వాళ్ళ మాట విన్నారా? ఇంట్లో
మాట వినలేదు. మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించరు. ఒక్కో న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలో నేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే వారు మిగుల చెడ్డవారైరి అన్నమాట. అయితే వాళ్ళతో ఒక సర్కిల్ ఉంది. ఏం చేసేవాళ్ళంటే న్యాయాధిపతులను పుట్టించాడు. వీళ్ళు ఏం చేశారంట? రక్షించారు అన్నమాట. వీళ్ళు రక్షకులుగా ఉన్నారు. అయితే వాళ్ళ మాట విన్నారా? వినలా. ఏం చేశారు? పాపం చేశారు. పాపం చేశారు. దేవుడు ఏం చేశాడంటే వీరిని శత్రువులకు అప్పగించాడు. దేవుడు శత్రువులకు అప్పగిస్తాడు. నెక్స్ట్ ఏమైందంటే అప్పగించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మొరబెడతారు, దేవునికి మొరబెడతారు. దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ దేవుడు న్యాయాధిపతులను లేపుతాడు. లేపి వారిని రక్షిస్తాడు. దేవుడు లేపుతాడు, వారికి ఒక ఏర్పాటు చేస్తాడు. వారు రక్షించిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? కొంచెం నెమ్మది పొందుతారు. చాలాసార్లు 40 సంవత్సరాల వరకు కూడా ఒక్కొక్కసారి నెమ్మది అనుభవిస్తారు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ పాపం చేస్తారు. కనుక సుమారుగా 350 సంవత్సరాలు ఇలానే జరుగుతూ ఉంటుంది. వారికి రాజు లేడు. దేవుడు న్యాయాధిపతులను లేపినప్పుడు వారు శత్రువుల నుంచి రక్షణ పొందుతారు. అయితే నెమ్మది ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఏం చేయడం ప్రారంభిస్తారు? పాపం చేస్తారు. దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులకు వారికి అప్పగిస్తాడు. శత్రువులు వచ్చి వీరిపై దండెత్తి వీరిపై విజయం సాధిస్తారు. వీరు మళ్ళీ దాసులు అవుతారు. మళ్ళీ ఏమవుతుంది? వారు దేవునికి మొరబెడతారు, ప్రార్థన చేస్తారు విడిపించమని. దేవుడు వారిని విడిపిస్తాడు. మళ్ళీ న్యాయాధిపతిని లేపుతాడు. కొంచెం నెమ్మది ఉంటుంది. మళ్ళీ పాపం చేస్తారు. నెమ్మదిలో మళ్ళీ పాపం. ఇలా సర్కిల్, ఇదే సర్కిల్ అనమాట. అలానే కొనసాగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే వారికి ఉన్న నాయకులు కూడా లోపభూయిష్టంగా ఉంటారు. ఒక సంసోన్ను తీసుకున్నా, ఆ సంసోన్లో లోపాలు లేవా? ఆ లోపాలు ఉన్నాయి. కనుక ఏ న్యాయాధిపతులు అలాంటి వాళ్ళే ఉంటారు, ప్రజలు కూడా అలానే ఉంటారు. కనుక ఆ కాలంలో మనుషులు దేవుని ప్రజలే. 12 మంది ఇశ్రాయేల్ గోత్రానికి చెందిన వారే. కానీ ఏమైంది? దేవుని యందు భయభక్తులు కలిగి లేరు అన్నమాట. లేరు. ఇక్కడ ప్రత్యేకించి రాజు లేడు అని చెప్తాను అనమాట. అంటే వారికి ఒక మంచి నాయకుడు లేడు. న్యాయాధిపతులు 17వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయంలో 6వ వచనంలో
పేజ్ నెంబర్ 214. న్యాయాధిపతులు 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. అయితే ఏమైంది రాజు లేకపోతే? కింద ఉంది, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. అదే అన్నమాట. రాజు లేని కారణాన వాస్తవానికి దేవుడు పరలోకంలో రాజయ్య ఉన్నాడు అప్పటికి, కానీ వారిని ఏలే రాజులో ఏర్పాటు చేయబడలా. న్యాయాధిపతులు ఉన్నా వారు లోపం కలిగి ఉన్నారు. వాళ్ళు మాట చెప్పినా వీళ్ళు వినే పరిస్థితి లేదు. పరిస్థితులు ఇలాగున్నాయి అన్నమాట. రాజు లేని కారణాన ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఏంటి వాళ్ళ లోపం? ఏంటి? తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడమే వారి యొక్క లోపమై ఉంది. దేవుని ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి, ఆయన దేవుని యొక్క ఆలోచనలు అనుసరించి నడవాలే కానీ ఇష్టానుసారంగా నడిస్తే అది పాపం అవుతుంది. ఎవరికి నచ్చినట్టు వారు బ్రతికారు అనుకో, ఏమవుతుంది? పాపం అవుతుంది. కనుక 19వ అధ్యాయంలో ఒక బాధాకరమైనటువంటి సంఘటన. న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు రాజు లేని కారణాన వారి మధ్యలో ఘోరం జరుగుతుంది. న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో 1వ వచనం. న్యాయాధిపతులు 19:1 ఇశ్రాయేలీయులకు రాజులని దినములలో. రాజు ఉన్నాడా? లేడు. లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచూ ఉండెను. కనుక ఒక లేవీయుడు ఉన్నాడు. లేవీయుడు ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో వారికి రాజు లేడు అన్నమాట. రాజు లేడు. అయితే ఏం జరిగింది అని అంటే, అతడు ఆ అధ్యాయం మొత్తం మనం చదివినప్పుడు అతని యొక్క ఉపపత్ని కనుక తన భార్యను ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారని చెరుపుతారు. అతను మార్గం నుండి పోతూ ఉన్నప్పుడు బస చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అతను ఏమంటాడంటే, నేను అన్యుల ప్రదేశంలో ఏం చేయను, బస చేయను అంటాడు. చదువుదాం ఒకసారి. న్యాయాధిపతుల్లో 19వ అధ్యాయము. అతనికి లేవీనికి ఒక దాసుడు ఉంటాడు. ఆ దాసుడు ఏమంటాడంటే, మనం ఇప్పుడు బస్ చేసే సమయం అయింది, ఇక్కడ బస్ చేద్దాం. ఏం చేస్తున్నారు వాళ్ళు? వెళ్తూ ఉన్నారు అనమాట. న్యాయాధిపతులు 19వ అధ్యాయము 11వ వచనంలో 19 చదివేద్దాం. అతడు అక్కడ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు ఏమంటున్నాడు? అతని దాసుడు, మనము యెబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదుము రండని తన యజమానితో చెప్పగా అతను ఏమంటున్నాడు? అతని యజమానుడు, ఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణం చేయదుమన్నాడు. అంటే ఏమంటున్నాడు అనమాట లేవీయుడు? ఇశ్రాయేల్లో మాత్రమే దేవుని ప్రజలైన వారు ఎక్కడ ఉంటారో, ఇదొక రాజ్యం, ఇదొక ప్రాంతం అనుకుంటే, దేవుని ప్రజలు నివసించే చోటు, నివసించే ప్రాంతం అనుకుందాం. అతను ఏమంటున్నాడు అంటే, వద్దొద్దు, బయట అన్యజనులు ఉంటారో అక్కడ కాదు, ఎక్కడ బస్ చేస్తాం, దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ బస్ చేద్దాం అంటాడు అనమాట. 14వ వచనంలో, అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దు గుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరి సాగిరి అనమాట. అయితే ఇక్కడ ఎవరున్నారు? 12 గోత్రాల్లో ఒక గోత్రకర్త ఎవరాలో? బెన్యామీనీయులు. 12వ గోత్రం. కనుక వారు అక్కడ ఉన్నప్పుడు ఏమైనా రక్షింపబడ్డా? రక్షణ దొరికిందా? లేదు. ఎంత ఘోరంగా అతని భార్యను ఇశ్రాయేలీలే చెరుపుతారంటే చూసేస్తే 12 ఆ అధ్యాయం మొత్తం చదివినప్పుడు మనకు సంగతులు అర్థం అవుతాయి. అయితే అక్కడ కొంతమంది పోకిరి మనుషులు ఉన్నారంట.
22వ వచనంలో వారు సంతోషించుచుండగా ఆ ఊరిలో కొందరు పోకిరీలు ఈ ఇల్లు చుట్టుకొని తలుపు తట్టి నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతనిని బయటికి తెమ్మని. ఎరుగునట్లు అంటే వాళ్ళతో మేము ఆ పాపం చేస్తాం అనే భావంతో మాట్లాడుతున్నారు అనమాట. మేము మేము ఎరుగునట్లు అతనికి బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా. ఎట్లా ఉన్నాయంటే పరిస్థితులు, సొదొమ గొమొర్రాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అక్కడంటే వాళ్ళు అన్యులు అన్యజనులు, అబ్రహాం సంతతి కాదు. అక్కడ ఉన్నాయంటే ఉన్నాయి అనుకోవచ్చు, కానీ ఇక్కడ వీళ్ళెవరు? దేవుని ప్రజలు కదా. దేవుని ప్రజల మధ్యలో కూడా ఏమవుతుందన్నమాట, అసహ్యమైన కార్యములు, పురుషుని కూడతాం అనేటువంటి కార్యక్రమాలు. అలాంటి కనుక అతని భార్యను వారు చెరపడం జరుగుతుంది. అదే మనం చూస్తాము. అయితే అతనికి ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ హోస్ట్ ఎవరైతే ఉంటారో అతను సౌలు లోతు మాట్లాడతాడు. నాకు ఒక కుమార్తె ఉంది, కావాలంటే మీరు ఆమె ఏమని చేసుకోండి, కానీ ఇలా నేను చేయకండి, ఈయన నేను చేయకండి అంటాడు అనమాట. కానీ వాళ్ళు వినరు. అయితే 25వ వచనంలో 24 నుంచి చదివేస్తే, ఇదిగో కన్యకైన నా కుమార్తెయును ఆ మనుషుని ఉపపత్ని ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకొని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారంగా వారి ఎడల జరిగించుకొని వచ్చును, కానీ ఈ మనుషుని ఎడల ఆ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పాను. కానీ అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయాను గనక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెని కూడి ఉదయం వరకు ఆ రాత్రంతయు ఆమెను చెరుపుచూ ఉండేది. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలం ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెలుటకు బయలుదేరగా అతని ఉపపత్తి అయిన స్త్రీ ఇంటి ద్వారం వద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను. చనిపోయింది ఆమె గనక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణం చేయసాగాను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్తిని తీసి ఆమెను ఆమె కీళ్ళ ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మనసునకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొని. ఎంత ఘోరం జరిగిపోయిందో. దేవుని ప్రజలైన వారు ఒక లేవీని, 12 గోత్రాలు, ఒక గోత్రం లేవి గోత్రం ఏం చేస్తారు? బెన్యామీన్ గోత్రికులే ఆ ప్రాంతంలో ఉండే పోకిరీలు ఏం చేస్తారు? ఘోరం చేస్తారు, తప్పు చేస్తారు. ఆ యొక్క తన యొక్క ఉపపత్నిని చంపేశారు. చనిపోయింది ఆమె. కనుక బెన్యామీనీలే పాపం చేస్తారు. కారణం ఏంటంటే మనుషులు తమ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు అన్నమాట. దేవుడు అంటాడు, మీరు పరిశుద్ధంగా ఉండండి, మీరు పాపం చేయకండి అని. దేవుడు అంటే మనుషులు ఎలా ఉన్నారంట? తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారంట. న్యాయాధిపతులు 17:6. ఆ దినంలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్ట ప్రకారముగా ప్రవర్తించుచూ వచ్చెను అన్నమాట. కనుక అలాగుననే న్యాయాధిపతుల గ్రంథం ముగుస్తుంది. 21వ అధ్యాయం 25వ వచనంలో కూడా న్యాయాధిపతులు 21:25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు అదనమాట. ఏమైంది రాజు లేకపోతే? ప్రతివాడును తన ఇష్ట ప్రకారముగా ప్రవర్తించుచూ వచ్చెను. కనుక ఒక ప్రాంతంలో కూడా పరిపాలన లేదనుకో, ఒక ప్రాంతంలో రాజు లేడనుకో, నాయకుడు లేదనుకో, ప్రభుత్వం లేదనుకో, ఏమవుతుంది? మనుషులు ఏం చేస్తారు? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ప్రభుత్వమే లేదనుకో, అక్కడక్కడ ప్రభుత్వం బలహీనంగా అయినప్పుడు మనుషులు దోచుకొని ఏం చేస్తారో ఆ వస్తువులన్నీ దోచుకుంటూ ఉంటారు అనమాట. కనుక ఒక రాజ్యంలో కూడా ప్రభుత్వం కరెక్ట్గా లేకపోతే దొంగలు, దోచుకుని వారు చెలరేకపోతారు అనమాట. పాపులు చెలరేకపోతారు. లోకంలో పరిస్థితులు అలాగుంటే ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితుల గురించి మనం ఆలోచించినప్పుడు
ఇశ్రాయేలు ఒక రాజ్యంగా ఏర్పడింది. అది నిబంధన కూడా చేశాడు దేవుడు, మీరు నా నిబంధన ప్రజలు అని నిబంధన చేసిన తర్వాత మనుషులు ఎంతగా చెడిపోయారంటే ఆలోచన చేశాం. ఒక ఒక గోత్రానికి చెందిన వారు, వారి సహోదరుల గోత్రమే 12 మంది సంతతి కదా. ఆ గోత్రాన్ని మరొక లేవి గోత్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక లేవిని యొక్క ఉపపత్తిని వారు చెరిపారు. పరిస్థితులు అంత ఘోరంగా మారిపోయాయి. కారణం ఏంటంటే మనుషులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ వచ్చారు. కాలక్రమంలో సమూయేలు వస్తాడు. సమూయేలుని దేవుడు లేపుతాడు. సమూయేలు వచ్చిన తర్వాత పరిస్థితులు కొంచెం చక్కబడతాయి. ఏం చేస్తాడు సమూయేలు? వారి మధ్యలో ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్పు తీస్తాడు అనమాట. న్యాయం చేస్తాడు. ఒక నాయకుడు దేవుడు లేపుతాడు. తర్వాత రాజులు వస్తారు. మనకు తెలిసిన సంగతే. సౌలు మొదలుకొని అనేక మంది రాజులు వస్తారు. కానీ వారు కూడా లోపం కలిగిన వారే అన్నమాట. లోపం కలిగిన అనేకులు ఎలా ఉన్నారు రాజులు? ఎంత ఘోరం చేస్తారంటే సహోదరులు తెలియజేసినట్టుగా రాజులే విగ్రహారాధన చేస్తూ మనుషులను విగ్రహారాధన వైపు మళ్లించే రాజులు వచ్చారనమాట. ప్రజలు కూడా అలానే ఉంటారు. ఎప్పుడైతే నడిపించేవారు సరిగ్గా ఉండరో ప్రజలు కూడా సరిగ్గా ఉండరు. కనుక ఇలాంటి రాజులు ఉన్నటువంటి మానవ రాజులను దేవుడు తీసేసి నిబంధన పాతది, ఇశ్రాయేలుతో యూదావారితో చేసిందే, అబ్రహాము సంతతితో దేవుడు చేశాడు. దేవుడు క్రొత్త నిబంధన చేశాడు. తర్వాత క్రొత్త నిబంధన చేసిన తర్వాత దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, ఈ భూరాజులు కాదు, లోపంగా ఉంటే న్యాయాధిపతులు లాంటి నాయకులు కాదు ఇప్పుడు వచ్చేది, లోపంతో ఉన్నటువంటి మానవ రాజులు కాదు ఇప్పుడు, నేను శాశ్వతమైన రాజుని ఏర్పాటు చేస్తాను ఇప్పుడు అని క్రొత్త నిబంధన చేసి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ యొక్క రాజు రాకముందే వాగ్దానం చేశాడు. ఎలాంటి రాజు ఉంటుండే, అతన్ని భుజముల మీద రాజ్యభారం ఉండును అని ప్రవచించాడు అనమాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయం మనకు తెలిసినట్టుగా, ఒక మనిషిని నేను లేపుతాను. ఇలాంటి రాజులు, ఇలాంటి నాయకుడు కాదు ఆయన, ఇలాంటి నాయకుడు కాదు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, పేజ్ నెంబర్ 575. ఏలైనగా మనకు శిశువు పుట్టెను 9:6, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండు నాదనమాట. ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను, ఒక రాజుని నేను లేపుతాను. ఇప్పుడు ఇది ఇశ్రాయేల్ రాజ్యం లాంటి రాజ్యం కాదు, ఒక రాజుని లేపుతాను. సియోను మీద నా రాజును ఆశ్రయంగా చేసి ఉన్నానని కీర్తనలో కూడా ప్రవచించాడు అనమాట. అది శాశ్వతమైన రాజ్యం. సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఆ రాజ్యం ఉంటుంది. కీర్తనలో 2:6లో, నేను నా పేజ్ నెంబర్ 453. కీర్తనలో 2:6లో ఏమన్నాడంటే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. నా రాజైనా ఇలాంటి రాజులు కాదు. రాజులు అనేకులు, కొంతమంది లోపంతో ఉన్నారు, కొంతమంది భక్తితో కొంతకాలం ఉన్నారు. అందులో మంచి రాజు అంటే దావీదు అనమాట. దావీదు ప్రామాణికంగా ఉంటాడు. మీరు అందరూ నా సేవకుడైన దావీదులాగా మీ ప్రవర్తన లేదు అని దావీదును కొలమానంగా ఉంచుతారు అన్నమాట. కానీ అనేకులు, దాదాపు అందరూ కూడా అనేకులు దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ దేవుడు ఎలాగైతే పరిపాలన చేయాలని కోరుకున్నాడో అలా పరిపాలన చేయరు అన్నమాట. కనుక నేను ఒక నాయకుడిని మీకు లేపుతాను, ఒక రాజును మీకు లేపుతాను. నా రాజు అంటాడు. నా రాజును ఆసీనునిగా చేసిన ఎక్కడ చేశాడు? పరిశుద్ధ పర్వతమైన సియోను మీద. 2 సమయాల్లో కూడా 2 సమయాలు 7వ అధ్యాయము 2 సమయాలు 7వ అధ్యాయంలో, అతని రాజ్యసింహాసనము నిత్యము నేను స్థిరపరుస్తాను అని వాగ్దానం చేశాడు, ప్రవచించాడు. 2 సమయాలు 7వ అధ్యాయము. కనుక
దేవుని ప్రజలను ఏలే రాజు ఎలాంటి రాజు అయి ఉంటాడో ఆ దేవుడు ప్రవచించాడు అన్నమాట. 2 సమూయేలు 7వ అధ్యాయం 12 నుంచి చదివేస్తే, నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత అని దావీదుతో మాట్లాడుతున్నాడు. నీ గర్భంలో నుండి పేజ్ నెంబర్ 257, 2 సమూయేలు 7వ అధ్యాయము 12. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును అని చెప్పేసి. కనుక అది చెప్పింది ప్రభు అయినటువంటి యేసును గురించినటువంటి ప్రవచనం ఇది. యేసును గురించినటువంటి సొలొమోను గురించి కాదు. కనుక నిత్యం ఉంటుందా? నిత్యం ఉందా? లేదు. సొలొమోను తర్వాత వచ్చినటువంటి భూరాజుల యొక్క రాజ్యం నిత్యం ఉందా అంటే లేదు, నిత్యము లేకుండా వెళ్ళిపోయింది. కానీ ప్రభు అయినటువంటి యేసు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యంలో ప్రజలు ఉంటారు. ఆ రాజ్యానికి రాజు ప్రభు అయినటువంటి యేసు. ఏంట రాజ్యం ఏంటి? సంఘరాజ్యం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నా కూడా వారు నిబంధనలో స్థిరంగా నిలవలేదు. నిబంధనను నమ్మకంగా గైకొనని కారణాన దేవుడు క్రొత్త నిబంధన చేసేసాడు. ఇశ్రాయేల్ వారితో యూదా వారితో క్రొత్త నిబంధన చేసి దేవుడు ఏం చేశాడంటే అన్యులకు కూడా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ప్రవేశాన్ని ఇచ్చేశాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనంలో పేజ్ నెంబర్ 569, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఆ పర్వతము అంటే పర్వతముల పైన మందిర పర్వతం, యెహోవా మందిర పర్వతం. వాస్తవానికి మందిరము, పర్వతము పాత నిబంధనలో వేరుగా ఉన్నాయి. మందిరము యాజకత్వానికి సూచిక, పర్వతము రాజరికానికి సూచిక. నేపథ్యం మీకు అర్థమవుతుందా? మందిర పర్వతం ఎక్కడి నుంచి వచ్చింది? పాత నిబంధనలో ఉందా? పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడు? ఇది పాత నిబంధనలో రాయబడినా కూడా ఇది క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి ప్రవచనం. ఇది పాత నిబంధనలో యాజకులు వేరా, రాజులు వేరా. రాజు వచ్చి యాజకత్వం చేస్తే ఏమవుతుంది? చేయవచ్చా? చేయకూడదు. కనుక దేవుడు దాన్ని వేరుగా ఉంచాడు. క్రొత్త నిబంధనలో ఏం చేశాడంటే మందిర పర్వతం అని ప్రవచించాడు. క్రొత్త నిబంధన కూర్చున్నటువంటి ప్రవచనం. ఆ మందిర పర్వతం పైన ప్రభు అయినటువంటి యేసు రాజయ్య యాజకుడు ఉంటాడు. రాజయ్య ఉంటాడు, యాజకుడై ఉంటాడు. ఆయన ప్రభు అయినటువంటి యేసు. కనుక ఆ రాజ్యమే సంఘరాజ్యం అన్నమాట. కనుక సంఘంలో అప్పుడు ప్రజలుగా క్రైస్తవులుగా మనం చేర్చబడ్డాము. రాజు ప్రభు అయినటువంటి యేసు. కనుక మీరు దాన్ని కాంట్రాస్ట్ ఆలోచన చేయాల. పాత నిబంధన రాజ్యంలో దేవుడు నిబంధన చేసిన తర్వాత మోషే కంటే ముందు పితరుల యుగం మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి అబ్రహాము సంతతిని ఏర్పాటు చేసుకున్న తర్వాత రాజ్యంగా ఉంది. ఆ రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో, ఆ రాజు బాలేడు, ఆ ప్రజలు చెడిపోయారు. కానీ ఇది అలాంటి రాజ్యం కాదు. యెహోవా మందిర పర్వతం. ఇది సంఘరాజ్యం. ఇది సంఘరాజ్యంలో క్రైస్తవులు అలా ఉండొద్దు. మన ప్రభు అయినటువంటి యేసు చాలా ఉత్తముడు అన్నమాట. ఉత్తముడు. ఇలాంటి మానవ రాజులు ఎలాగైతే వాళ్ళు ప్రవర్తించారో అలాంటి వాళ్ళు కాదు అన్నమాట. అలాంటి వాడు కాదు ప్రభు అయినటువంటి యేసు. చాలా ఉత్తముడు. ఏ పాపం చేయాల. ధర్మశాస్త్రాన్ని మొత్తం తూచా తప్పకుండా నెరవేర్చిన వాడు ప్రభు అయినటువంటి యేసు. మన భూనివాస కాలం నెరవేర్చి దాన్ని కొట్టివేసి కొత్త రాజ్యాన్ని స్థాపించి, సంఘరాజ్యాన్ని స్థాపించి దాని మీద రాజుగా ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసు. రాజుగా ఉన్నాడు కనుక ఆయనకి అధికారం అనుగ్రహింపబడింది. రాజుకు అధికారం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అందుకే అన్నాడు,
పేతురు గారు పెంతెకొస్తేనా మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఆయనకు అధికారం ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అధికారం కలిగిన వాడు ప్రభు అయినటువంటి యేసు, మన రాజు ఆయన, మన రాజు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాల తర్వాత ఆయన హెచ్చింపబడినటువంటి స్థితిని గురించి మాట్లాడుతూ 9వ వచనంలో, అందుచేత ఫిలిప్పీ పేజ్ నంబర్ 179, ఫిలిప్పీ 2వ అధ్యాయం 9వ వచనంలో, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రైన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఏం చేశాడు? ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అధికారం అనుగ్రహింపబడింది. అదే పేతురు రాసినటువంటి పత్రికలో కూడా, పేతురు పత్రిక రాస్తూ మొదటి పేతురు 3వ అధ్యాయము 22వ వచనంలో, మొదటి పేతురు 3వ అధ్యాయం 22వ వచనంలో, ప్రభు అయినటువంటి యేసుకు దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారం అనుగ్రహింపబడింది అన్నమాట. అధికారం అని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం పేజ్ నెంబర్ 216, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. కనుక దేవుడు రాజ్యం అంటే ఏంటో నీకు తెలుసా? ఇస్రాయల్ రాజ్యం గురించే, ఇస్రాయల్ రాజ్యం ఉంది అప్పుడు, కానీ దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. అనేక ప్రవక్తల ద్వారా ప్రవచించాడు, దానియేలు ద్వారా కూడా ప్రవచించాడు. ఆ రాజుల కాలంలో ఆయన ఒక రాజ్యము స్థాపించును అన్నాడు. సంఘరాజ్యమే. సంఘరాజ్యంలో దేవుని ప్రజలైన వారు క్రైస్తవులు ఉంటారు. దేవుడు క్రీస్తు ప్రభువును రాజుగా ఏర్పాటు చేశాడు. కనుక మనము న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో ఉన్నట్టు లాంటి ప్రజలుగా మనం ఉండొద్దు అన్నమాట. న్యాయాధిపతుల్లో మొత్తం ఎలా ఉంది? ప్రజలు ఎలా ఉన్నారు? వారికి రాజు లేని కారణాన ప్రజలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. మనకు రాజు ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడు. మనం ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చా? ఇప్పుడు ప్రవర్తించడం వీల్లేదు. వాళ్ళకంటే రాజు లేడు కాబట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించారంట. కానీ క్రీస్తు ప్రభువును రాజుగా అనుగ్రహించాడు, అది ప్రవచనంలో తెలియజేశాడు. తర్వాత రాజుగా అనుగ్రహింపబడిన తర్వాత మనం ఆయనకి లోబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. న్యాయాధిపతులు అంట చెప్పినా కూడా వాళ్ళు ఏం చేశారంటే, ప్రజలు ఆయన మాటను, న్యాయాధిపతుల యొక్క మాటను వాళ్ళు వినలేదంట. వినలేదు. కానీ మనమైతే మన ప్రభు యొక్క మాటను వినడానికి వినబద్ధులమై ఉన్నాం అన్నమాట. చెప్పేశాడు అపోస్తల కార్యం 3వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన మాట వినలేదనుకో మీరు నాశనం అయిపోతారన్నాడు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 22వ వచనంలో, పేజ్ నెంబర్ 105. కనుక నువ్వు ఎక్కడున్నావో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క మాట వినాల్సిన అవసరం ఉంటుంది. మనుషులు ఎప్పుడు కూడా మనుషునికి ఉండే ఒక జబ్బు ఏంటనంటే, తమకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఆ మనిషి జరిగిస్తూ ఉంటాడు అనమాట. అది లోకంలో మనుషులు ఎవరైనా చేసేది అదే, తమకేమి ఇష్టమో అది జరిగిస్తారు. కానీ దేవుని ప్రజలైన వారంగా మనం ఏం చేయాలనంటే, మన ఇష్టాన్ని పక్కన పెట్టేసి, నా ఇష్టం, నా సౌఖ్యం, నా ఆనందం కాదు, దేవుడు ఏం చెప్పాడు, నా రాజు ఏం చెప్తాడు, నా రాజు నోట దేవుడు ఏం మాట ఉంచాడు చదువుదాం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 2వ వచనంలో, మోషే ఇట్లను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించను. ఆయన మీతో ఏమి చెప్పినాను అన్ని విషయములలో, ఎన్ని విషయాలంట? అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అన్న.
ప్రభు అయినటువంటి యేసు రాజు, ప్రధాన యాజకుడు మాత్రమే కాకుండా ఆయన ఇంకెవరంట? ప్రవక్త. ప్రవక్త. ప్రభు అయినటువంటి యేసు ఎవరు? 3 సంగతులు అనేకం ఉన్నాయి. ప్రాముఖ్యమైన ఆయన రాజు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన ప్రవక్త. కనుక ఆయన మన రాజు. మనం ఆయన రాజ్యంలో ఉన్నాం. మన రాజు మాట మనం వినాలా? రాజు మాట వినాలా? మన నాయకుడు మన ప్రభు అయినటువంటి యేసు. మన రాజు, ఆయన మాట వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతుల మాట వినకుండా ప్రజలు ఏం చేశారో అవిధేయులు అయిపోయారు. కానీ మనమైతే క్రీస్తు ప్రభు ఏ మాట అయితే చెప్పాడో ఆయన ప్రతి మాటను వినాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ ఆయన ప్రభుని ఒప్పుకున్నారా? నిజంగా యేసు మీకు ప్రభువేనా? ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు అని అర్థం. అంటాం కదా మనం కూడా, యేసు ప్రభు అంటాం కదా. మనుషులు మామూలుగా రాజు దగ్గరికి వెళ్ళి ముఖస్తుతి చేయొచ్చు. మహారాజా నువ్వు ఇంత గొప్పవాడివి, అంత గొప్పవాడివి అని చెప్పి నటించవచ్చు. మనం కూడా మన నోటితో రాజు అని చెప్పొచ్చు, ప్రభు అని చెప్పొచ్చు. ఏమంటాం మామూలుగా? యేసు ప్రభు అంటాం. కానీ ప్రభు అయినటువంటి యేసు ఏమంటాడో తెలుసా? లూకా సువార్త 6వ అధ్యాయంలో ఆయన మనకు ప్రభు అయితే ఆయన మాట వినాలి. ప్రభు ఏమంటాడంటే, నేను మీ ప్రభువునైతే మీరు నా మాట వినరా? నా మాట వినాలి కదా అంటాడు అనమాట. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో, పేజ్ నెంబర్ 56. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? లూకా సువార్త 6:46 చదివాను. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని పిలిచినారు. కనుక ప్రభు అని పిలిస్తే సరిపోదు, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసు ఏదైతే చెప్పాడో అవన్నీ జరిగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్నీ జరిగించాల్సిన అవసరం. ప్రభు అంటే సరిపోదు. నోటితో పెదవులతో స్తుతించి ఆయన హృదయం దూరంగా ఉంటే సరిపోదు. విధేయత, ప్రారంభం నుండి దేవుడు విధేయతను కోరుకుంటున్నాడు. కనుక విధేయత ఇష్టపడని మనుషులు ఏం చేస్తారు? అది దేవుని మాటను పక్కన పెట్టేసి తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉంటారు. కనుక పరీక్షించుకోవాలి. మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నామా, ఆయన రాజ్యంలో ఉంటున్నామని చెప్పుకుంటూ ఆ లోకంలో ఉండే మనుషులు ఎలాగో ఏం చేస్తారో తమ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. కానీ ఆయన రాజ్యంలో ప్రవేశించిన తర్వాత క్రైస్తవులం అని చెప్పుకుంటూ, ఆయన రాజ్య నివాసులు అని చెప్పుకుంటూ ఇంకా మన ఇష్టమే మనం మన జీవితాల్లో నెరవేర్చుకుంటే ప్రభు అయినటువంటి యేసు చెప్తాడు, మీరు ఎవరో నేను ఎరగను అన్నాడు అనుకో, అయిపోయింది. ఇంకా డిస్కషన్ ఉండదు. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచుడు నిత్యాగ్నిలోకి మీరు వెళ్ళండి అనేస్తాడు అన్నమాట. నేను ముందు కూడా మీకు చెప్పినట్టుగా ఏదైనా మన యొక్క పాయింట్ మనం వాదించి, నేను చెప్పేది అంటే నా పక్షానే న్యాయం ఉంది అని చెప్పడానికి మనుషులు ఏం చేస్తుంటారు? వాదనలు పెడతారు. అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటే వాదించడానికి అవకాశం ఉంటుందా? ఉండదు అనమాట. అది కనుక నువ్వెవరో నాకు తెలియదు అన్నాక ఇంకా వాదించడానికి లేదా నీ యొక్క పాయింట్ ముందు పెట్టడానికి అవకాశం ఉండదు. కనుక క్రీస్తు ప్రభు ఏదైతే తెలియజేశారు, క్రీస్తు ప్రభు నోట దేవుడు ఎవరి మాటలు ఉంచాడు? దేవుని మాటలు ఉంచాడు. క్రీస్తు ప్రభు దేవుని బోధ, క్రీస్తు బోధ, అపోస్తుల బోధ. కనుక దేవుడు ఏం చేశాడు? క్రీస్తు ప్రభుకు తన సందేశాన్ని ఇచ్చి పంపించాడు. క్రీస్తు ప్రభు అపోస్తులను ఏర్పాటు చేసుకొని అపోస్తులకు తన సందేశాన్ని ఇచ్చాడు. అపోస్తులలో తమ సందేశాన్ని తెలియజేశారు. అది దేవుని యొక్క సందేశమే. దేవుని సందేశం పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు మాట్లాడారు. కనుక క్రొత్త నిబంధన మొత్తం మనకు చెప్పిన తర్వాత ఆయన రాజ్యంలో మనం ఉంటూ ఆయన మాట వినకపోతే
ఇశ్రాయేలీలు ఎలాగ రాలిపోయారో మనం కూడా అలా రాలిపోతాం. కనుక ఏం చేయాల్సిన అవసరం ఉంటుందంటే, క్రీస్తు ప్రభు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట అంతా ఆయన దాని ప్రకారంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన మాట్లాడతాడు తెలుసా, వినే చెవి నీకుందా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడంట. ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాల్సిన అవసరం ఉంటుంది. యోహాను సువార్త వినే చెవి నీకు ఉండాలి. పెడచెవిన పెట్టావనుకో, నీకు ఆయనకు సంబంధాలు ఉండవు. ఆయన రాజ్యంలో ఉంటున్నాను చెప్పుకునే నీవు ఆయన మాట వినవా? యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో, నా గొర్రెలో నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరం వింటాను. నువ్వు ఆయన గొర్రెవైతే ఆయన స్వరం వింటావు. ఆయన గొర్రెవైతే ఆయన స్వరం వింటావు. కనుక నీకు స్వరం వినిపిస్తుందా? వేరే వేరే స్వరాలు వింటున్నావా? అబద్ధ బోధలు వింటే ఆయన స్వరం విన్నట్టు కాదు. ఆయా స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏ స్వరం వినిపించినా అవి నమ్మొద్దు అన్నమాట. నమ్మొద్దు. నా గొర్రెలు నా స్వరం. కనుక క్రీస్తు ప్రభు యొక్క మాటలను అనుసరించి ప్రవర్తించాలి. కానీ అబద్ధ బోధలు, పూర్వకాలంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నట్టు ఇప్పుడు మీ మధ్యలో అబద్ధ బోధలు ఉంటారు, జాగ్రత్త అన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని వింటూ వెళ్ళాలి అన్నమాట. అబద్ధ బోధల చేత కొట్టబడొద్దు. ఈ రోజుల్లో అనేకమైన అబద్ధ బోధలు లోకంలో ఉన్నాయి. ఎక్కువ శాతం అవే బోధలు. ఎక్కువ శాతం నిజమైన బోధ ప్రబలం అవుతుందా, అబద్ధ బోధ ప్రబలం అవుతుందా? అబద్ధ బోధే. ఎక్కడ చూసినా వాక్యాన్ని కలిపి చెరిపే పరిస్థితులు లోకంలో ఉన్నాయి. కనుక క్రీస్తు ప్రభు యొక్క మాట వింటూ ఆయన మాటకు విధేయత కనపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా గొర్రెలు నా స్వరం వినును. నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటి నెరుగుదును. అవి నన్ను వెంబడించును. గొర్రెల కాపరి తన గొర్రెని ఎరుగుతాడా? ఎన్ని గొర్రెలున్నా కూడా ఒక గొర్రె ప్రతి గొర్రె తనకు అంటే యూనిక్ గా ఉంటుంది అన్నమాట. గొర్రెల కాపరి తన గొర్రెని ఎరుగుతాడు. గొర్రె తన గొర్రెల కాపరిని కూడా ఎరుగుతుంది. కనుక క్రీస్తు ప్రభు నిన్ను గుర్తించేలాగా నీ ప్రవర్తన, నీ భక్తి ఉందా? గొర్రె తన గొర్రెల కాపరి యొక్క స్వరం విన్నప్పుడు వెళ్ళిపోతుంటది అనమాట. నా గొర్రె అని క్రీస్తు ప్రభు రూఢిపరుచుకుంటాడు. వినకుండా ఎటో తిరుగుతుంది. అది క్రీస్తు ప్రభు గొర్రెనా? కాదు. కాబట్టి చెప్పేశాడు ప్రభు అయినటువంటి యేసు, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అన్నాడు. వెంబడించు. 28వ వచనంలో ప్రాముఖ్యంగా, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అన్నమాట. కనుక నువ్వు క్రీస్తు ప్రభు యొక్క గొర్రెవైతే ఆయన మాటను అనుసరించి నువ్వు గొర్రెనే వెంబడించేవాడు అయి ఉంటే, నువ్వు గొర్రెల కాపరి నువ్వు వెంబడిస్తే నాశనం నీకుంటుందా? ఉండదు. కనుక నువ్వు గొర్రెల కాపరిని ప్రభు అయినటువంటి యేసును నువ్వు వెంబడిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు. అదే గొర్రెల కాపరి పిలుస్తున్నాడు, నువ్వు స్వరం నీకు వినిపించట్లేదు, నువ్వు విని కూడా నువ్వు పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోయావేటో, ఏమొచ్చింది? సింహం వచ్చేసి తినేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభు నిత్య జీవం ఇచ్చినవాడు కాబట్టి ఆయన మాట వినాలి, ఆయన స్వరం వినాలి. అందుకే ప్రభు అయినటువంటి యేసు శరీరధారిగా వచ్చాడంట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో నిత్య జీవం ఇచ్చేవాడు ప్రభు అయినటువంటి యేసు. కనుక ఆయన రాజ్యంలో దేవుడు ఆయన్ను ప్రభుగా క్రీస్తుగా నియమించి ఆయన రాజుగా నియమించిన తర్వాత నువ్వు ఆయన మాట వినాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు వింటున్నావు ఆయన మాట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము
9-10 వచనాలు చదివేస్తే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము పేజ్ నెంబర్ 202. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కిసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ, అదనమాట ప్రాముఖ్యమైన సంగతి, తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. అదనమాట. కనుక సమృద్ధి జీవం సమృద్ధిగా అనుగ్రహించేవాడు ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసు. ఎవరికి? అందరికా? క్రీస్తు ప్రభు అందరి కోసం చనిపోయాడా, కొందరి కోసమా? అందరి కోసం చనిపోయాడు. కానీ అందరు రక్షింపబడతారా? లేదు. ఎందరైతే విధేయత కనుపరుస్తారో వారే రక్షింపబడతారు చెప్పేశాడు. ఎవరైతే ఆయన స్వరం వింటారో వారే రక్షింపబడతారు. లేకుంటే వేరే స్వరం వినకుండా ఎక్కడంటే అక్కడ తిరిగి గొర్రె ఏమవుతుంది? సింహం వచ్చో ఏదో క్రూర జంతువు వచ్చో తినేస్తుంది. క్రీస్తు ప్రభు అయితే తనకు విధేయులైన వారందరికీ, అదని ప్రాముఖ్యమైన సంగతి. హెబ్రీ గ్రంథకర్త సందేశం, క్రీస్తు ప్రభుకి ఎవరైతే విధేయత కనుపరుస్తారో తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. క్రీస్తు ప్రభు విధేయత చూపని వారికి నిత్య రక్షణ కాదు, నిత్యాగ్ని దండము, నిత్యాగ్ని నరకం ఉంది. ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి నిత్య రక్షణ ఉంది. ఇది ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు యొక్క మాట వినాలి. నువ్వు క్రీస్తు ప్రభును ప్రేమిస్తే ఆయన మాట వింటావు. ఆయన ప్రేమించలేదనుకో ఆయన మాట వినవు అనేసాడు. క్రీస్తు ప్రభును ప్రేమిస్తేనే ఆయన మాట వింటాము. క్రీస్తు ప్రభుని ప్రేమించకపోతే ఆయన మాట వినవు. మనం ఎవరైనా ప్రేమించామనుకో వారి మాట వింటాము. నువ్వు క్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నావా? క్రీస్తు ప్రభు నీకోసం ప్రాణం పెట్టాడు కదా. తిరిగి ఆయన ప్రేమించే క్రీస్తు ప్రభు మీద ప్రేమ నీకు లేదా? ప్రాణం పెట్టిన ఆయన మీద ప్రేమ ఉండకపోతే ఇంకా ఆయన మాట ఎలా వింటాం? యోహాను సువార్తలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అదే క్రీస్తు ప్రభు మన కోసం తన ప్రాణం పెట్టాడు. మన కోసం ఏదైనా మేలు చేస్తే మనం కృతజ్ఞత కనపరిచి ఏం చేస్తాం? మనం ప్రేమిస్తాం కదా. క్రీస్తు ప్రభు తన ప్రాణమే పెట్టాడు కదా. క్రీస్తు ప్రభు తన ప్రాణమే పెట్టాడు. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞను గైకొందురు. కనుక మనము క్రీస్తు ప్రభువును ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞను, ఆయన నిజంగా ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా ఉంటాము. కాబట్టి పాత నిబంధనలో దేవుని ప్రజలైనా కూడా వారు దేవుని నిబంధనలో స్థిరంగా నిలుచుకోకుండా తమ యొక్క రాజు అయినటువంటి దేవుని యొక్క మాట వినలా, న్యాయాధిపతుల మాట వినలా. కనుక మానవరాజులు వచ్చారు, వారు భక్తిహీనతను ప్రదర్శించారు అనేకులు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. రాజ్యం ఎలాంటి రాజ్యం? నిత్యమైన రాజ్యం. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు రాజ్యం ఉంటుంది, లయం కాదు. క్రైస్తవ్యం మీద ఎందరూ ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా క్రైస్తవ్యం అనేది సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు శేషం మిగిలే ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు. 89వ కీర్తనలో ఆ సంగతులు ఉంటాయి. వాగ్దానం చేస్తాడు. సూర్యుడు ఎంతకాలం ఉంటాడో, చంద్రుడు ఎంతకాలం ఉంటాడో, క్రీస్తు యొక్క రాజ్యము, సంఘరాజ్యం అంతవరకు ఉంటుంది. మనుషులు నాయకులు ఎంతమంది వచ్చినా దీన్ని అణిచివేద్దామన్నా అణిచివేయబడదు. క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం, సంఘరాజ్యం, ఇది దేవుని రాజ్యం. ఆ రాజ్యంలోకి పిలువబడిన వాడవు నీవు నేను. దేవుడు సువార్త ద్వారా పిలిచాడు. పిలిచిన తర్వాత మనం విశ్వాసం కనపరిచి నువ్వు వచ్చావా ఇంకా లేదా బయటే ఉన్నావా ఆలోచన చేయి. నువ్వు బయట ఉంటే నువ్వు లోనికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది.
నువ్వు లోన్ ఉంటే నువ్వేం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట వినని వాడు ఏమవుతాడంట? సర్వనాశనం అవుతాడు. ఎన్ని విషయాల్లో వినాలి? అన్ని విషయంలో వినాలి. కొన్ని వినేసి నాకు అనుకూలంగా ఉన్నది వింటాను, నాకు ప్రతికూలంగా విన్నది వదిలేస్తానంటే కుదురుతుందా? కుదరదు. అన్ని విషయంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి. కనుక క్రీస్తు ప్రభు యొక్క మాట ఎవరు వింటారో, ఆయనకి ఎవరైతే విధేయత కనపరుస్తారో, ఆయన మాట వినేవారు, ఆయనకు విధేయత కనపరిచేవారు. ఆయన మాట వినను కానీ నేను ఆయనకు విధేయని అంటే అది రైట్ అవుతుందా? ఎవరైతే ఆయన మాట వింటారో వారే ఆయనకు విధేయులు. ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనకు విధేయులై ఉంటారో వారి యొక్క నిత్య రక్షణకు క్రీస్తు ప్రభు కారకుడు. కనుక ఆయన మాట వినాల్సిన అవసరం. ఎంతమంది ఆయన మాట వింటున్నాము? అన్ని విషయంలో ఆయన మాట వింటున్నామా? నాకు ఏదైతే అనుకూలంగా ఉందో అది వింటానో, ఇది నా శరీర సంబంధమైన మనసుకి ఇది కొంచెం ఆటంకంగా ఉంది. ఉదాహరణకు క్షమించాలని ఆజ్ఞ ప్రమైనటువంటి ఇచ్చాడు. ఈ సహోదరుని ఏం చేయాలంట? హృదయపూర్వకంగా క్షమించు అన్న తర్వాత క్షమించే మనసు లేదనుకో, ఏమైందనమాట? క్రీస్తు ప్రభు మాట వినలేదన్నమాట. క్రీస్తు ప్రభు ఈ భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు అన్నాడు. నేను ధనాపేక్ష కలిగి సంపాదనకి ముందుకొచ్చి ధనాపేక్ష పరుడవై ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి అంటే అది పక్కన పెట్టేసి ధనాపేక్షే ప్రాముఖ్యం, ఇది తర్వాత అన్నాం అనుకో, ఏమైందనమాట? ఆయన మాట విన్నట్టా లేదా? విన్నట్టు కాదు. కనుక క్రొత్త నిబంధనలో, ప్రత్యేకించి మత్తయి సువార్తలో ఆయన రాజ్యంలో మనుషులు ఎలాగో జీవించాలో అనేక సంగతులు ప్రభు అయినటువంటి యేసు తెలియజేశాడు. అది దేవుని యొక్క సందేశం. ఆయన బలులు ఇచ్చే వారికి ప్రభు అయినటువంటి యేసు ఏమన్నాడంటే, ముందేం చేయండి? నీ సహోదరునితో సమాధాన పడొచ్చి బలి అంటే, లేదు నీకు నాకు సంబంధం, నేను నీకు బలిస్తాను, నువ్వు నాకు దేవుడవు, నేను నీ ప్రజ కాదు. నీ సహోదరునితో నువ్వేం చేయి? సహోదరునితో సమాధాన పడి నాకు బలివ్వు. కనుక దేవుడితో నాకు సంబంధం, నా సహోదరులని నాకు పట్టింపు లేదు అనే భావనను దేవుడు అనేది అంగీకరించాడు. నీ సహోదరుతో సమాధానం కలిగి భక్తిని కనపరచు అంటాడు అనమాట దేవుడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మాట అనేక సంగతులు ఉన్నాయి. మత్తయి సువార్తలో తను భూనివాస కాలంలో ఆయన రాజ్యాన్ని గురించి క్యాంపెయిన్ చేశాడు. నా రాజ్యం రాబోతుంది, నా మరణం తర్వాత అది స్థాపింపబోతుంది, ఆ రాజ్యంలో మనుషులు ఎలాగుండాలో ఆయన భూమి మీద జీవించిన కాలంలోనే సమస్తం తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత మనం ఆయన మాట వినకపోతే అన్ని విషయంలో అది ప్రాముఖ్యమైన సంగతి. అన్ని విషయంలో ఆయన మాట వినాల్సిన అవసరం ఉంటుంది. సహోదరులతో సమాధానంగా ఉండు, అప్పుడే బలివు అంటే అలానే చేయాలి. నీ యొక్క సహోదరుని క్షమించు అంటే క్షమించాలి. శత్రువును ప్రేమించు, సహోదరుని ప్రేమించు, పొరుగుని ప్రేమించు. ప్రేమ నీ స్వభావం ఏమై ఉండాలి? ప్రేమ అయి ఉండాలి. నీ స్వభావంలో క్షమాగుణం ఉండాలి. నీ స్వభావంలో నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. ఆయన అన్నిటినీ ప్రేమిస్తానంటే కాదు. దేన్ని ద్వేషించాలి? దుర్నీతిని ద్వేషించాలి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించు. దుర్నీతిలో పాపం ఉంటుంది, అవిధేయత ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 19వ వచనంలో మనిషి యొక్క నిత్య జీవానికి తన యొక్క ధనమే ఆటంకమై ఉంటుంది అన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయో తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటయో తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడ నీ హృదయము ఉండును. కనుక ఇది మనం తీర్పు తీర్చేది కాదు. ఇతను ధనాపేక్ష పరుడు కాదు అని.
మనుషులు తీర్పు తీర్చే మనుషులు ఎంచే సంగతి కాదు ఇది. ఎవరు? క్రీస్తు ప్రభు దేవుడు తీర్పు తీరుస్తారనమాట. కనుక ఆ స్కేల్లో, ఆ కొలమానంలో మనము అంగీకరింపబడాల్సినటువంటి అవసరం. నిజంగా మనలో ధనాపేక్ష ఉందా? ధనానికే మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? నిజంగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుతున్నామా? చెప్పేస్తాడు అదే అధ్యాయంలో 33వ వచనంలో, కనుక ధనం కొరకు కాదు, ఆహారం కొరకు కాదు, వస్త్రాల కొరకు కాదు, దీని గురించి చింతించకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. వెతుకుతామా? వెతికే వారంగానే ఉన్నామా? కనుక నీకున్నటువంటి ప్రయారిటీస్లో ఏంటి ప్రాముఖ్యమైన ప్రయారిటీ ఏంటి? ఏమై ఉండాలి? రాజ్యము, ఆయన నీతి. ఆయన రాజ్యము, ఆయన రాజ్యమే ప్రయారిటీ, నెంబర్ 1 ప్రయారిటీ అయి ఉండాలి. కనుక దేవుడే నీ యొక్క ప్రయారిటీయా, నీ యొక్క ప్రాధాన్యత? లేదంటే దేవుని ఎక్కడ పెట్టావు? ఇది నా కుటుంబము, ఇది నా వ్యక్తిగతము, ఇది నా ఇష్టము, ఆ తర్వాత దేవుడు అన్నావు అనుకో, అన్ని పెట్టేసి ఇది నా ధనాపేక్ష, నా ఇష్టము, నా పాపము అన్ని పెట్టేసి తర్వాత దేవుడు అన్నావు అనుకో, ఒప్పుకోడు దేవుడు. నీ ధనాపేక్ష, నీ పాపము, నీ స్వనీతి, నీ శరీర సంబంధమైన మనస్సు, ఇవన్నీ తీసేసి, ఇవన్నీ విసర్జించాలి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకు. నీ అవసరాలు తీర్చబడతాయి, తర్వాత దానికోసం నువ్వు ప్రయాసపడు. కానీ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభు అయినటువంటి యేసు మాట ఎంతమంది పట్టించుకుంటున్నాం? క్రైస్తవులను చెప్పుకుంటూ ఏమి పట్టింపు లేకుండా మనం ఉంటే ఆయన మాట విన్నట్ట, ఆయన స్వరం విన్నట్ట. ఆయన స్వరం ఒక వైపు నుంచి చెప్తూనే ఉంది, వింటగానే నేను పాటించను అనేవాడిగా నువ్వు ఉన్నావు అనుకో, ఏ లాభం నీకు ఉండదు, నిత్య జీవం నీకు ఉండదు. ఆయనకు విధేయులైన వారికి ఆయన నిత్య రక్షణకు పాత్రునిగా చేస్తాడు ప్రభు అయినటువంటి యేసు. ఆయనకు విధేయత కనపరచకపోతే రక్షణ లేదు అని గుర్తెరిగి, ఒక ఉన్నతమైన రాజ్యానికి మనం పిలువబడ్డాం. అది సంఘరాజ్యము. దానికి ప్రభు అయినటువంటి యేసు రాజు, మనం పౌరులం. మన రాజు యొక్క మాట వినాలి, అన్ని విషయాలు వినాలి. ఆయన రాజ్యంలో నువ్వు క్షమించు అన్నప్పుడు నీకు క్షమాగుణం ఉండాలి. ఆయన రాజ్యంలో ప్రేమించు అంటే ప్రేమించే స్వభావం ఉండాలి. ఆయన రాజ్యంలో నువ్వు సమాధానంగా ఉండు అంటే నువ్వు సమాధానంగా ఉండే మనసు నీకు ఉండాలి. ఆయన రాజ్యంలో భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు అంటే ఆయన మాటకు విధేయత కనపరచాలి. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు సంపాదించట్లేదా, ఎవరు ఖర్చు పెట్టట్లేదా, ఎవరు దాచుకోవట్లేదా? దాని అర్థం ఏంటి? ధనము కేవలం నీ అవసరాలు తీర్చబడ్డానికే. అంతేకాని ధనానికి ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తావో ధనాపేక్ష పరుడం అయిపోతావు. ఆ రాజ్యాన్ని, నీతిని మొదటగా వెతుకు. కనుక ధనం సంపాదించడం తప్పు కాదు, ధనం నీ అవసరాల విషయమై నువ్వు దానికి ప్రణాళిక వేసుకోవడం తప్పు కాదు. కానీ ఏం చేయాలి? ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకు. రాజ్యం, నీతిని మొదట వెతుకుతూ ఉన్నప్పుడు దేవుడు నువ్వు ధనాపేక్ష పరుడవు కాదు అంటాడు. కనుక అలాగున క్రీస్తు ప్రభు ఏమైతే మాట తెలియజేశాడో అన్ని విషయములలో ఆయన మాట వింటూ ఉన్నప్పుడే మనం విధేయులమై ఉంటాము. లేదనుకో అవిధేయులుగా నరకానికి వెళ్ళిపోతాం. విధేయత కనపరచామనుకో ఏముంది? మనకి నిత్య జీవం ఉంది, నిత్య రక్షణ ఉంది. అందుకే కదా ప్రభు అయినటువంటి యేసు ప్రత్యక్షమయ్యాడని గుర్తెరిగి, నిజంగా ఆయన రాజ్యంలో నువ్వు ఉన్నావా అలా పరీక్షించుకో. ఆయన రాజ్యంలో లేకుంటే రాజ్యంలో ప్రవేశించాలని తెలియజేస్తూ, ఆయన రాజ్యంలో నువ్వు ఉంటే నమ్మకంగా మన రాజుకు విధేయులై ఆయన మాట వింటూ ఆయన అనుగ్రహించే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క సందేశాన్ని ముగిస్తుంటున్నాను. అందరికీ నా వందనాలు.